అన్నిటినీ మించి ఈ క్షేత్రంలో నేను ప్రత్యేకంగా గమనించిన అద్భుతం, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారికి కూడా మూర్తి ఉంది. సాధారణంగా అసలు బ్రహ్మగారి మూర్తి ఏ క్షేత్రంలోనూ కనపడదు. అటువంటిది బ్రహ్మగారికి మూర్తి ఉన్నది. అన్నిటినీ మించి శరీరం అన్నది లేకపోతే ధర్మాచరణం చేయలేం. మనిషిగా పుట్టిన తరువాత ప్రత్యేకించి భగవంతుణ్ణి నాకు దీర్ఘాయుర్దాయం ఇవ్వమని అడుగుతారు. శంకర భగవత్పాదులంతటి వారు సౌందర్యలహరి పూర్తి చేస్తూ చిరంజీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అన్నారు. దీర్ఘాయుర్దాయం ఉండాలి అని కోరుకోవాలి. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. ఈ శరీరం ఉంది కాబట్టి నేను ప్రవచనం చేస్తున్నాను. ఈ శరీరం ఉంది కాబట్టి మీరు వింటున్నారు. ఈ శరీరం ఉంది కాబట్టి నరసింహస్వామి దర్శనం చేస్తాం, ప్రదక్షిణం చేస్తాం, స్తోత్రం చేస్తాం, ప్రసాదం తింటాం, ధర్మం ఆచరిస్తాం. ఈ శరీరం పడిపోతే ధర్మాచరణం చేయడం సాధ్యం కాదు. దీనికి చిత్ జడ గ్రంథి అని పేరు వేదాంత శాస్త్రంలో. చైతన్యము దీనితో కూడి ఉన్నంతకాలము మాత్రమే ఇది పనిచేస్తుంది. చైతన్యము వదిలిపెట్టేసింది అనుకోండి, ఒక కర్ర ఎలా పడిపోతుందో అలా పడిపోతుంది. రామాయణం ఉత్తరకాండలో వాల్మీకి మహర్షి అంటారు, కాష్టభూతాని జిజ్ఞిరే అంటారు. ఒక కర్ర ఎలా అయితే ఒక చివర పట్టుకుని పైకెత్తితే పైకి లేస్తుందో, చైతన్యము విడిచిపెట్టేసిన శరీరాన్ని పాదాల దగ్గర పట్టుకుని పైకెత్తితే అలా పైకి లేస్తుంది కర్రలా. ఆ చైతన్యం ఉన్నంతసేపే దీనికి గౌరవం. ఆ చైతన్యం ఉన్నంతసేపే ఇది ఏ కార్యమైనా చేయగలుగుతుంది. అయితే జాతకంలో అపమృత్యు దోషం ఉంటే, ఏ కారణం చేతనైనా అర్ధంతరంగా శరీరాన్ని విడిచిపెట్టవలసినంత పెద్ద పాపము తరుముకొస్తుంటే దాన్ని తొలగించుకోవడానికి అవకాశం ఉన్న గొప్ప క్షేత్రం నరసింహస్వామి వారి యొక్క క్షేత్రం. ఎందుచేతనంటే ఇక్కడ యమధర్మరాజు గారి మూర్తి ముందు దీపాన్ని వెలిగిస్తే ప్రసన్నుడు కావలసిన వాడు నరసింహస్వామి. ఆయన ప్రసన్నుడయ్యాడనుకోండి, యమధర్మరాజు గారిని కూడా ఆదేశించగలడు. ఈయన జోలికి నువ్వు వెళ్ళవద్దు, ఈయన నా భక్తుడు, నా మ్రోలకు వచ్చి ప్రార్థన చేశాడని చెప్తాడు. మృత్యుదేవత నోటి 2 కోరల చిక్కి బ్రతికినొకవేళ బ్రతుకవచ్చు, కాక శైరింపవచ్చునే కథనమందు అంటారు గయోపాఖ్యానంలో. అట్లా మృత్యుదేవత యొక్క 2 కోరలకు చిక్కి కూడా జారి కింద పడి రక్షింపబడగలిగినటువంటి గొప్ప స్థితి నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం చేత కలుగుతుంది. ఇవాళ నేను దేవాలయంలో దర్శనం చేసుకుంటున్నప్పుడు ఉగ్ర నరసింహస్వామి వారి సన్నిధానంలో ఉండగా నా దగ్గరికి వయోవృద్ధులు, సంస్కృత విద్వాంసులు, మంచి గ్రంథ రచయిత ఒక మహానుభావుడు వచ్చి, ఒకప్పుడు నాకు రహదారి ప్రమాదం జరిగిందండి, శరీరం అంతా నెత్తురు కారిపోతూ ఇక ఊపిరి ఆగిపోవడం ఒక్కటే, అటువంటి స్థితిలో పడిపోయి ఉండగా నేను ఉంటున్న ఈ ఊళ్ళో ఉన్న నరసింహస్వామిని తలుచుకొని నరసింహ 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 అన్నాను. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఓపిక. లేచి నిలబడి నాతో పాటు ప్రయాణం చేస్తున్న సిద్ధాంతి గారు నాలాగే పడిపోయి ఉంటే నరసింహ 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 అనరా అన్నాను. నేను అనలేను అన్నాడు ఆయన. ఆయన ప్రాణములు ఉగ్గడింపబడ్డాయి. నేను బ్రతికి బట్ట కట్టాను. నా జీవితం ఆయన పెట్టిన భిక్షండి. అందుకని ఈ దేవాలయంలో సేవ చేసుకుంటూ ఆయన మీద గ్రంథరచన చేసి ఆయన భజన చేస్తూ జీవిస్తున్నానని, ఆయన నేను నాకు ఇచ్చిన విడిదికి వెళ్ళిపోయిన తరువాత కూడా ధర్మపత్నితో కలిసి వస్తే ఆయన భక్తి ప్రపత్తులకు, ఆయన శేష జీవితాన్ని భగవంతుడికి అంకితం చేసిన వైనానికి ముగ్ధుడనైపోయి, అయా మీరు నాకు నమస్కారం చేయడం కాదు, మీ వంటి భాగవతోత్తములకు నమస్కారం చేసి నేను కృతార్థుడనవుతానని నేను ఆ దంపతుల యొక్క పాదాలకు నమస్కారం చేశాను. అంటే చెయ్యడం నా గొప్ప అని నేను చెప్పట్లేదు. ఇది నేను అనుభవంలో ఇవాళ ఇక్కడ ఈ క్షేత్రంలో ఈ ఊరిలో ఉన్నటువంటి ఒక గొప్ప సంస్కృత విద్వాంసుడు తన స్వానుభవంగా నాకు చెప్పిన మాట. అంటే నరసింహస్వామి ఎంత శక్తివంతుడో అర్థమవుతుంది. కుజదోషం చేత బాధపడుతూ సరి అయినటువంటి సంబంధం కుదరక గృహస్థాశ్రమ ప్రవేశం చేసి జీవితాన్ని పండించుకొని ధార్మికమైన సంతానాన్ని పొంది
తన జీవితాన్ని సాఫల్యం చేసుకోలేక బాధపడుతున్న వ్యక్తులకు కూడా పరిష్కారము లభించడానికి వీలుగా కుజగ్రహమునకు ఉపశాంతి కల్పింపగలిగినటువంటి సమర్థుడైనటువంటి నరసింహస్వామి పేరు మీద ఇక్కడ హోమం చేసిన, కళ్యాణం చేసిన అంత శక్తితో పట్టిస్తుందని ఉదయం నేను దర్శనానికి వెళ్ళినప్పుడు నాకు అర్చక స్వాములు తెలియచేశారు.